నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వర్షాలకు చెందిన అధికారి శ్రీ ఆనంద్ రాజేశ్వరి బెహార్. పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు. మారేడుమిల్లి శనివారం వారపు సంతను తనిఖీ చేసిన ఐపీడీఏ పీఓ బచ్చు స్మరణ్ రాజ్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వర్షాల చెందిన అధికారి శ్రీ ఆనంద్ రాజేశ్వరి బెహార్ ఐఆర్ఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సాకు చెందిన అధికారి శ్రీ ఆనంద్ రాజేశ్వరి బెహార్ ఐఆర్ఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వీరిని ఆలయ కార్యనిర్వహణక అధికారి వీర్ల సుబ్బారావు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారి శేషవస్త్రాన్ని ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారావు, పిఆర్ఓ దామరకృష్ణారావు, ఆలయ ఏఈఓ పెంట్యాల భాస్కర్ రావు, పర్యవేక్షణాధికారులు, ఇతర ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే ప్రాకార సేవా మహోత్సవం అత్యంత వైభవంగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి వివిధ రకములైన స్వగంధ భరిత పుష్పములతో అలంకరించి తిరుచి ఆసనంపై ఆసీనులు కావించి శ్రీ స్వామివారి ఆలయమును చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ కావించి అనంతరం ఆలయంలోనికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, ఆలయ ఏఈఓ పెండ్యాల భాస్కర్ రావు, పర్యవేక్షణాధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
శనివారం మారేడుమిల్లి వారపు సంతను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బచ్చు స్మరణ్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంతలో అమ్ముతున్న వివిధ రకాల కూరగాయలను, పప్పు దినుసులను, అన్ని రకాల సామాగ్రిని ఆయన పరిశీలించారు. అధిక ధరలకు అమ్మరాదని వ్యాపారస్తులకు సూచించారు. కులిపోయిన, ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులను అమ్మరాదన్నారు. నాణ్యమైన వస్తువులను ప్రజలకు అందించాలని సూచించారు. కొండ వెదురుతో తయారు చేసిన చేటలను, బుట్టలను పరిశీలించి ఏ విధంగా తయారు చేస్తారో అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మారేడుమిల్లి సిఐ ఎన్ నరేంద్ర ప్రసాద్, మారేడుమిల్లి ఎస్ఐ, ఐటీడీఏ సిసి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు అది మీకు అక్కడికి గూడూరు పట్టణంలోని కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి పి రాజేష్ మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందని, లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకుంటే హైకోర్టులో రిట్ వేసుకుంటే తప్ప దానిపై అప్పీల్ కూడా ఉండదని తెలిపారు. చిన్న చిన్న గొడవలతో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటారని, ఇరు వర్గాల వారు మాట్లాడుకుని లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుంటే ఇద్దరు విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు. అనంతరం రాజీ కుదుర్చుకున్న కక్షిదారులకు లోక్ అదాలత్ అవార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బివి సులోచనారాణి, ఏపీపీ లక్ష్మీనారాయణ, బార్ వైస్ ప్రెసిడెంట్ పి హరిప్రసాద్, న్యాయవాదుల పార్వతయ్య, కోటేశ్వరరావు, మహబూబ్ బాషా, పోలీస్ మరియు కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. వారి డైరెక్షన్స్ మేరకు దేశవ్యాప్తంగా మనకి లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది. ఈ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ధ్యేయం ఏమిటంటే త్వరితగతిన కేసులు పరిష్కారం చేయడం, ఒకరు నష్టపోవడము, ఒకరు గెలవడము అనేది లేకుండా ఇద్దరికి సమన్యాయం, సత్వర న్యాయం, ఖర్చు లేకుండా న్యాయం అనేటువంటి అంశాలతో ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్లు అనేవి జరుగుతాయి. మీ ఇద్దరు పార్టీలిద్దరూ మాట్లాడుకొని అమికబుల్గా ఒక సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత మీ నిర్ణయం ప్రకారం అది చట్ట పరిధిలో అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఒకసారి లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేస్తే దానిపైన అప్పీల్ ఉండదండి, అది ఫైనల్. అన్లెస్ ఏదన్నా ఇర్రెగ్యులారిటీ జరిగిందని మీరు హైకోర్టులో రిట్ వేసుకుంటే తప్ప దాని మీద అప్పీల్ కూడా ఉండదు. మీరు అదే కోర్టులో వెళ్ళి కేసు వాదించుకుంటే ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. ఆ ఓడిపోయిన వాడు మాకు అన్యాయం జరిగింది అని మళ్ళీ అప్పీల్కి వెళితే మళ్ళీ అప్పలేట్ కోర్టులో దాని మీద ఎంక్వైరీ, ట్రయల్, ఆర్గ్యుమెంట్స్, జడ్జిమెంటు ఇలా ఉంటాయి. అదే లోక్ అదాలత్ అవార్డు అయితే ఒకసారి అవార్డు పాస్ అయితే అది ఫర్ ఎవర్ అవార్డు. కాబట్టి దయచేసి ఖర్చు లేకుండా త్వరితగతిన మీ యొక్క న్యాయ సమస్యలను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ అన్నది చాలా మంచి వేదిక. అందరూ కావాలని ఏయో తప్పులు చేసో కేసుల్లో ఇరుక్కోనో ఉండరు. చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి, అవుట్ ఆఫ్ ఎమోషన్స్, ఏదో ఒక సమస్యలు. వాటి వల్ల కాలయాపన, వృధా కాలయాపన, డబ్బు నష్టం, అట్లాగే మీ సొంత పనులు మానుకొని కోర్టు చుట్టూతో సంవత్సరాల తరబడి తిరగడం, ఇలాంటివన్నీ లేకుండా మీరు మాట్లాడుకొని ఒక సహృదయంతో, ఒక సహృద్భావ వాతావరణంలో మీరు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్ మీకు సహాయపడుతుంది. ఈ లోక్ అదాలత్లో సివిలు, క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులు, అట్లాగే ఎంఈ యాక్ట్ కేసులు, రీలిటిగేషన్ కేసెస్, బ్యాంక్ సూట్స్, ఇలా అన్ని రకాల రాజీ పడదగిన కేసులన్నీ పరిష్కారం చేయబడతాయి. కాబట్టి కక్షిదారులందరూ ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ లోక్ అదాలత్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అంటే మన భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన తర్వాత మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాడ నుంచి అంటే మనిషి
జీవించే హక్కు అనేది మన భారత రాజ్యాంగం మనకు కలగజేసింది. ఆ జీవించే హక్కు ఉన్నప్పటికీ ఎక్కువ మంది పేదవారు వారికి ఎవరి నుంచైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు వాళ్ళు కోర్టుకు పోయి న్యాయాన్ని పొందాలంటే అది ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి ఎక్కువ మంది ఆ విధమైనటువంటి వెసులుబాటును పొందలేకపోతున్నారు. ఈ అంశము చాలాసార్లు డిబేటు రావటం జరిగింది. తదనుగుణంగా 42వ రాజ్యాంగ సవరణల 1976లో వచ్చి ఆ తరువాత అంటే రాజ్యాంగంలో మొట్టమొదటిసారిగా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది లేదు. అంటే 39వ మన రాజ్యాంగంలో 39వ ఆర్టికల్ ఉంది. దానికి ఏ అనే 39 అనే ఆర్టికల్ తీసుకొచ్చి అప్పుడు ప్రజలందరికీ సమానమైనటువంటి లీగల్ ఎయిడ్ అంటే న్యాయము అందజేయాలనే ఉద్దేశంతో, అంటే ఒక వ్యక్తికి జీవించే హక్కు ఎంత ముఖ్యమో అదేవిధంగా న్యాయాన్ని పొందేటువంటి హక్కు కూడా ఇవ్వాలనే భావన భారత ప్రభుత్వానికి వచ్చి ఆనరబుల్ సుప్రీంకోర్టు నుంచి ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ పేరు ఏంటంటే 1980లో సిలార్ కమిటీ అనేది వేయటం జరిగింది. ఆ సిలార్ కమిటీలో సభ్యులు ఎవరంటే జస్టిస్ పిఎన్ భగవతి గారు, అదేవిధంగా కృష్ణ అయ్యర్ గారును కమిటీలో సభ్యులుగా వేసి వాళ్ళ రిపోర్టు అనుగుణంగా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే యాక్ట్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే మనిషి జీవించే హక్కు ఏ విధంగా ఉందో అదేవిధంగా న్యాయాన్ని పొందే హక్కు కూడా ప్రతి మనిషికి ప్రతి పేదవాడికి ఉందని చెప్పేసి చెప్పడంతో రాజ్యాంగ సవరణ చేసి 39A తీసుకొచ్చి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ను 1987లో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 1987లో తీసుకొచ్చినప్పటికీ ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ పనిచేయటం ఎప్పటి నుంచి మొదలైంది? 1995 నవంబర్ 9 నుంచి పనిచేయటం జరిగిందనమాట. అప్పటి నుంచి కేసులు పరిష్కారం చేస్తూ అంటే పేదవారికి అందరికీ సమానమైనటువంటి న్యాయము అందించాలి. అంటే అంతకుముందు ఈ యాక్ట్ రాకముందు ఏ విధంగా ఉండేటంటే ఒక పేదవాడు ఒక కేసులో ఉన్నాడనుకోండి, అతనికి ఆర్థిక స్తోమత లేదనుకోండి, క్రిమినల్ కేసులో ఉంటే అతనికి మన లైఫ్ కానీ డెత్ పెనాల్టీ కానీ ఇచ్చినప్పుడు మాత్రమే అతను అప్లికేషన్ పెట్టుకుంటే ఆనరబుల్ కోర్టు వారి దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే వారికి ఒక ప్లేడర్ గారిని లీగల్ ఎయిడ్గా ఇవ్వటం అనేది జరిగేదన్న. లోక్సభ స్పీకర్ ఆలోచనతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈ నెల 14, 15న మహిళా సాధికారతపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు నిర్వహణపై ఆయన మాట్లాడారు. తిరుపతిలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ పార్లమెంట్ మహిళా స్వశక్తీకరణ కమిటీ ఒక జాయింట్ కమిటీ అని, ఇందులో 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారన్నారు. సాధారణంగా లోక్సభ సభ్యుల్లో ఒకరు కమిటీకి చైర్పర్సన్ గా ఉంటారని, ప్రస్తుతం పురంధేశ్వరి ఈ కమిటీకి చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారన్నారు. ఇటువంటి కమిటీలే అనేక రాష్ట్రాల శాసనసభల్లో శాసన మండలిలో ఉంటాయన్నారు. లోక్సభ స్పీకర్ స్వయంగా ప్రారంభ సమావేశానికి మరియు ముగింపు సమావేశానికి అధ్యక్షత వహిస్తారని, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. మన రాష్ట్రం నుంచి మొదటి రోజు 14వ తేదీన ఈ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, లోక్సభ కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి, మన రాష్ట్ర కమిటీ చైర్పర్సన్లుగా చరితారెడ్డి వీరందరూ వేదికపై నుంచి ప్రారంభ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్రీఫ్గా మీ అందరికీ ఈ మహాసభ గురించి ఒక స్థూలమైన అవగాహన కల్పించేందుకు మాత్రమే మీతో సమావేశమవుతున్నాను. మిగతా విశేషాలన్నీ రేపు మీకు మహాసభలోనే తెలుస్తాయి. మీ అందరికీ తెలుసు, పార్లమెంట్లో శాసనసభల్లో కమిటీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. పార్లమెంటు శాసనసభ 365 రోజులు సమావేశం కావడం సాధ్యం కాదు కాబట్టి వాటి పని భారాన్ని పంచుకోవడం కోసం ప్రతి సభలో, ప్రతి చట్టసభలో కమిటీలు ఉంటాయి.
విభిన్నమైన అంశాలపై కూలంకషంగా చర్చించడానికి, ఆయా శాఖల బిల్లుల మీద కూలంకషంగా చర్చించడానికి, సభకి సిఫారసులు చేయడానికి ఈ కమిటీలు ఉంటాయి. అలాంటి అనేక కమిటీల్లో ఒకటి పార్లమెంట్లో మహిళా సశక్తీకరణ కమిటీ, కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఇది ఒక జాయింట్ కమిటీ. 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. సాధారణంగా లోక్సభ సభ్యుల్లో ఒకరు ఈ కమిటీకి చైర్పర్సన్గా ఉంటారు. ప్రస్తుతం ఈ కమిటీకి పురంధేశ్వరి గారు చైర్పర్సన్. ఇటువంటి కమిటీలే అనేక రాష్ట్రాల శాసనసభల్లో, శాసన మండళ్లలో ఉంటాయి. మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సంయుక్త కమిటీ. 3 శాసనమండలి సభ్యులు, 9 మంది శాసనసభ సభ్యులతో ఉంది కమిటీ. మన రాష్ట్రంలో సంయుక్త కమిటీకి గౌరు చరితారెడ్డి గారు చైర్పర్సన్. ఇట్లాగే అనేక రాష్ట్రాల్లో శాసనసభల్లో కమిటీలు ఉంటాయి. గతంలో ఏ కమిటీకి ఆ కమిటీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమంతా తాముగా పనిచేసుకుంటూ పోతుండేవి. మిగతా రాష్ట్రాల్లో కమిటీలు ఎట్లా పనిచేస్తున్నాయనేది ఎప్పుడన్నా ఈ కమిటీ వేరే రాష్ట్రంలో పర్యటనకు వెళితే ఏమన్నా తెలిసేది. ఈ కమిటీకి ఆసక్తి ఉండి ఫలానా రాష్ట్రంలో ఫలానా కమిటీ బాగా పనిచేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం కొన్ని విషయాలు అని వెళ్తే అవతల వాళ్ళు అవకాశం ఇస్తే చర్చిస్తే నేర్చుకున్నట్టు, లేదంటే లేదు. ఈ లోపాన్ని పూరించడానికి లోక్సభ స్పీకర్ గారు ఈ సంవత్సరం కొత్తగా ఒక ఒరవడి మొదలెట్టారు. దేశంలో ఉన్న అన్ని కమిటీలని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క రాష్ట్రంలో సమావేశపరిచి వాళ్ళందరూ కలిసి వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళు పనిచేస్తున్న విధానాలు చర్చించి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం కల్పించాలని ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈ క్రమంలో మొట్టమొదటిది 2 నెలల క్రితం ఎస్టిమేట్స్ కమిటీ మీటింగ్ మహారాష్ట్రలో పెట్టారు, బాంబేలో. గత నెలలో షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిటీల మీటింగ్ పెట్టారు భువనేశ్వర్లో. ఈ పరంపరలో 3వ సమావేశం మహిళా సశక్తీకరణ, మహిళా సంక్షేమ కమిటీల సమావేశం మన రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. 3 నెలల క్రితం మనకు ఆఫర్ ఇస్తే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మేము ఆతిథ్యం వహిస్తాం సార్ అని చెప్పారు. ముఖ్యమంత్రి గారిని సంప్రదించి ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో లోక్సభకి మనం ఆమోదం తెలిపాం. ఇది ఒక 2 రోజుల సభ. దీనికి ఒక స్టాండర్డ్ ప్యాటర్న్ ఉంటుంది. లోక్సభ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. లోక్సభ స్పీకర్ గారు స్వయంగా ప్రారంభ సమావేశానికి, ముగింపు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మన రాష్ట్రం విషయానికి వస్తే మొదటి రోజు అంటే 14వ తారీఖు ఉదయం 10:30కి ప్రారంభ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారు, మన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, వీలైతే శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, లోక్సభ కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి గారు, మన రాష్ట్ర కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి గారు, వీరందరూ వేదిక మీద ఉండి ప్రారంభ సమావేశాన్ని నిర్వహిస్తారు. లోక్సభ స్పీకర్ గారు అధ్యక్షత వహిస్తారు, ప్రారంభోపన్యాసం చేస్తారు. మన ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరివి క్లుప్తంగా ప్రసంగాలు ఉంటాయి. ఈ కార్యక్రమం ముగిశాక వచ్చిన అతిథుల గౌరవార్థం ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన విందు ఏర్పాటు చేస్తున్నారు ఇదే ప్రాంగణంలో. ఆ తర్వాత ప్లీనరీ సెషన్స్ ఉంటాయి. ఒక 2-3 థీమ్స్ ఆ కమిటీ ఎంచుకుంటుంది. ఆ 2-3 థీమ్స్ మీద కూలంకషంగా ఈ దేశవ్యాప్తంగా ఇంకొక పాయింట్, మొత్తము కమిటీలన్నీ హాజరవటం సాధ్యం కాదు కాబట్టి ప్రతి కమిటీ నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి 4 సభ్యులు ఒక చైర్పర్సన్ చొప్పున నామినేట్ చేయమని స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆయా రాష్ట్రాల నుంచి మనకి 5 చొప్పున వస్తున్నారు. ఈ సభ్యులందరూ కూర్చుని ప్లీనరీలో థీమ్స్ మీద చర్చించి చివరికి ముగింపులో అదే రోజు కానీ లేక 15వ తారీఖు ఉదయం కానీ ఒక తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది వాళ్ళు ఎంచుకున్న థీమ్స్ మీద.
ఆ తర్వాత 15వ తారీఖు ఉదయం ముగింపు సమావేశం జరుగుతుంది. దీనికి గవర్నర్ గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా. సేమ్ మోరార్లెస్ సేమ్ గెస్ట్స్ ఉంటారు డాయస్ మీద. ముగింపు సమావేశం తర్వాత మనము అతిథుల్ని పోస్ట్ కాన్ఫరెన్స్ టూర్ కోసం శ్రీకాళహస్తి తీసుకుపోయే ప్లాన్ ఉంది ఇప్పటివరకు. ఇది స్థూలంగా ప్రోగ్రామ్. ఇది 14, 15 తేదీల్లో వీలైనంత వరకు ఉదయం తిరుమల దర్శనానికి కూడా మనం అతిథుల్ని తీసుకుపోతున్నాం. 16 డిపార్చర్స్. బేసిక్గా బ్రాడ్ స్కీమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఇది. తిరుపతిని యాంకర్ హబ్గా చేసి జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా శుక్రవారం తిరుపతిలోని తాజ్ హోటల్లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన రీజనల్ టూరిజం ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక రంగ అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పన, నూతన పర్యాటక పాలసీ 2024-29, పర్యాటక భూ కేటాయింపుల విధానం తదితర పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, పర్యాటకంగా తిరుపతిలో ఉన్న అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ఇచ్చినటువంటి వెసులుబాటు కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి నూతన పర్యాటక పాలసీ 2024-29, అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం, ఈ అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పర్యాటక రంగం పరుగులు తొడుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తించాం. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి కేవలం రిలీజియస్ టూరిజం వరకే పరిమితమైనటువంటి ప్రాంతంలో దానికి మించి ఇతరత్ర పర్యాటక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అది ఎకో టూరిజం కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ఇలాంటి రకరకాల టూరిజం యాక్టివిటీస్లో దాంతోపాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకు వస్తారో వారికి సహకారాన్ని అందించి ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని రిలీజియస్ టూరిజంతో పాటు ఇతరతర టూరిజంలో కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. తక్కువ సమయంలో సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు కానివ్వండి, ఇతరతర ఔత్సాహికులు కానీ రావడం జరిగింది. వీరందరికీ ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు పెట్టుబడితో ముందుకు రండి. ఒక పక్కన మీకు అవసరమైనటువంటి ల్యాండ్ పార్సిల్ ఇవ్వడం కానివ్వండి, దాంతోపాటు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం వల్ల ఎస్జిఎస్డి రీఎంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే పవర్ ఛార్జెస్ విషయంలో రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇతరత్ర ఏవైతే పొందుపరిచామో వాటన్నిటిని మీకు అందిస్తాం, మీరు ముందుకు రండి అని చెప్పి ఆహ్వానించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇందులో భాగంగా ఇవాళకే మేము రమారమి 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన విజయవాడలో జరిగినటువంటి సదస్సులో పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. వారందరితో ఎంఓయూలు చేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి 1-to-1 కూర్చుని ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుబడిదారులతో మాట్లాడి వారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేటువంటి దాన్ని తీసుకుని వారికి సహకారాన్ని ఇచ్చి వాటన్నింటిని కూడా పట్టాలెక్కించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ఇవాళ ఈ సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా అందరూ ముందుకొచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున విచ్చేశారు. అందరం కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు, పెట్టుబడిదారులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని కేవలం రిలీజియస్ టూరిజం వరకు పరిమితం కాకుండా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో మనకి వాటన్నిటినీ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వెళ్తామనేటువంటి మాటని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మాకు వచ్చినటువంటి కొత్త రకమైనటువంటి విధానాల్లో గత ప్రభుత్వం ఏనాడు కూడా ₹1 ఖర్చు పెట్టలేదు పర్యాటక రంగం మీద. పెట్టుబడిదారులు ఎవరన్నా వస్తే వాళ్ళని నిరాశపరిచింది తప్పితే ఎక్కడా కూడా వాళ్ళని ప్రోత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ ప్రాంతానికి చెందినటువంటి
పర్యాటక శాఖ మంత్రి ఆ రోజు ఉన్నప్పటికీ కూడా, ఈ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదు. దాంతోపాటు మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సుందరమైన ప్రదేశాలు, నేలపట్టు కానివ్వండి, తలకోన కానివ్వండి, ఫ్లెమింగో ఫెస్టివల్ క్రితం సంవత్సరం అక్కడ సుళ్ళూరుపేట ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చేశాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మళ్ళీ ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టి ఫెస్టివల్స్ని ఏర్పాటు చేసి ఆ ఫెస్టివల్స్ ద్వారా మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించి తద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. పెట్టుబడిదారులకి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంలో వృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని మరొకమారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వర్షాలకు చెందిన అధికారి శ్రీ ఆనంద్ రాజేశ్వరి బెహార్. పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు. మారేడుమిల్లి శనివారం వారపు సంతను తనిఖీ చేసిన ఐపీడీఏ పీఓ బచ్చు స్మరణ్ రాజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.